రోజు అంటే జనవరి 30, 2026 నాడు బంగారం ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఈ రోజు ఒక్కసారిగా దిగిరావడం అటు ఇన్వెస్టర్లను ఇటు సామాన్య ప్రజల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 8,000 నుండి 9,000 రూపాయల వరకు తగ్గింది. హైదరాబాద్ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే దాదాపు 9,650 రూపాయలు తగ్గి 1,69,200 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ మార్పు గత కొన్ని నెలల్లోనే అత్యంత భారీ పతనంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలను గనక గమనిస్తే ఇది సరికొత్త రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. కేవలం జనవరి నెలలోనే బంగారం ధర దాదాపు 20% పైగా పెరిగింది. యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై మొగ్గు చూపారు. దీనివల్ల 24 క్యారెట్ల బంగారం ధర ఒక దశలో 1,80,000 మార్కును కూడా దాటి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనిస్తూ కిలో 4,25,000 రూపాయల వద్ద రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ రోజు ధరల తగ్గుదలకి ప్రధాన కారణం ప్రాఫిట్ బుకింగ్. బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకుని లాభాలను నగదుగా మార్చుకోవడం ప్రారంభించారు. దీనికి తోడు అమెరికా డాలర్ ఇండెక్స్ మళ్లీ పుంజుకోవడం వల్ల అంతర్జాతీయంగా పసిడిపై ఒత్తిడి పెరిగింది. సాధారణంగా డాలర్ పడిపోతే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఈ ధరల పతనానికి ఒక ముఖ్య కారణంగా మారాయి. సాంకేతిక పరంగా చూస్తే బంగారం ధరలు ఓవర్ బ్యాట్ లో ఉండడం వల్ల ఈ కరెక్షన్ సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రపంచ రాజకీయాల్లో ఇప్పటికీ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో దీర్ఘకాలంలో మాత్రం ఈ బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని కూడా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.